భగవద్గీతలో ప్రతి శ్లోకం మన జీవితానికి ఒక మార్గదర్శకత. ఈరోజు మనం చూస్తున్న శ్లోకం దుర్యోధనుడు తన సైన్యాన్ని ఎలా ప్రేరేపించాడో, భీష్ముణ్ణి రక్షణ కోసం ఎలా వ్యూహం రచించాడో మనం తెలుసుకుందాము. కానీ ఈ శ్లోకం వెనుక ఉంది ఒక లోతైన జీవన సందేశం. ఇది కేవలం యుద్ధం గురించి కాదు, మన ఆత్మవిశ్వాసము, నాయకత్వము, సహకారం గురించి. కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి. ఈరోజు 1వ అధ్యాయము 11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంలోని ప్రముఖ నాయకులను ఉద్దేశించి ఇలా అంటున్నాడు: మీరు అందరూ మీ మీ స్థానాలలో నిలబడి ముఖ్యంగా భీష్మార్జునుడిని అన్ని విధాలుగా రక్షించండి అని. ఈ సందర్భంలో భీష్ముడు ఒక బలమైన ఆధారంగా ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. దుర్యోధనుడు తన విజయాన్ని భీష్మునిపై పూర్తిగా ఆధారపడి ఉండడం మనం గమనించవచ్చు. కురుక్షేత్ర యుద్ధం మొదలు కావడానికి కొన్ని క్షణాలకు ముందు పాండవుల ప్రక్కన శ్రీకృష్ణుడు ఉన్నాడు. అర్జునుడి రథాన్ని నడుపుతున్నాడు. ఈ దృశ్యం దుర్యోధనుడికి మనసులో భయం కలిగిస్తుంది. అతను కనిపించే బలాన్ని మాత్రమే చూస్తున్నాడు. అంటే తాను కలిగిన మహాసైన్యం, అనేక రథాలు, గజాలు మరియు వృద్ధులు వంటి సైనికులు. కానీ అంతర్గతంగా మాత్రం ఒక అభద్రతాభావం అతన్ని కుంగదీస్తోంది. ఎందుకంటే పాండవుల ప్రక్కన ఉన్నవాడు శ్రీకృష్ణుడు. ఇది దుర్యోధనుడికి లోపల అనిశ్చితి కలిగిస్తోంది. భీష్ముని రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది? భీష్ముడు కౌరవుల సైన్యంలో ఒక ఆధ్యాత్మిక మరియు వ్యూహాత్మిక బలమైన స్తంభం. అతని ధైర్యం, సత్తా, శిక్షణ, అనుభవం అనేవి దుర్యోధనుడికి ఒక దివ్య ఆశ్రయం లాంటివి. దుర్యోధనుడికి తెలుసు, భీష్ముడు బలహీనమైతే మొత్తం సైన్యం కూలిపోతుందని. అందుకే అతడు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు: మీరు అందరూ కలిసి భీష్ముని ప్రాణాలను కాపాడండి. ఆయనే మా విజయపు మూలాధారం. దుర్యోధనుడు గర్వంతో మాట్లాడుతున్నా అతని మాటల వెనుక ఒక భయం కనిపిస్తోంది. బాహ్యంగా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రము అనిశ్చితంగా ఉన్నాడు. అతని భయం ఏమిటంటే పాండవుల దగ్గర ఉన్న ధర్మబలం, ఆత్మవిశ్వాసం, శ్రీకృష్ణుని ఉపదేశం అతనికి భయం కలిగిస్తున్నాయి. అందుకే అతను బలంగా కనిపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన ఆత్మలో స్థిరత లేదు. ఇది మన జీవితంలో ఎలా వర్తిస్తుంది? ఈ శ్లోకం మనకు కొన్ని ముఖ్యమైన జీవన పాఠాలు చెబుతున్నాయి. నాయకత్వంలో స్పష్టత చాలా ముఖ్యమైనది. దుర్యోధనుడు తన అనుచరులను స్పష్టంగా ఆదేశిస్తున్నాడు: ఈ పని చెయ్యాలి, ఈ వ్యక్తిని రక్షించాలి. మన జీవితంలోనూ మన లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించగలగాలి. అదే మనం మిగిలిన వారిని స్ఫూర్తిపరచగల మార్గం అవుతుంది. సమిష్టి కృషి అంటే విజయం. సర్వ ఏవహి అంటే మీరు అందరూ కలిసి పని చెయ్యాలి అని. జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే మనం ఒంటరిగా కాదు, సహచరులతో సహకారం అవసరం. బలమైన విలువలు మన జీవితపు పునాదులు. భీష్ముడు ఆ సైన్యంలో ఒక విలువ, ఒక స్థిరతకు ప్రతీక. మన జీవితంలో ఉన్న మన నమ్మకాలు, ఆత్మవిశ్వాసం కూడా అలాగే. వాటిని కాపాడుకోవడం మన ధర్మం. బాహ్య బలం కాదు, అంతర్గత ధైర్యమే నిజమైన శక్తి. దుర్యోధనుడి భయం ఇదే. అతనికి ఉన్నది బాహ్యబలం, సైన్యం, ఆయుధాలు. కానీ పాండవుల వద్ద ఉన్నది ధర్మబలం. మన జీవితంలోనూ ఇదే వర్తిస్తుంది. బలమైన మనస్తత్వము, ధర్మం ఉంటే ఎలాంటి కష్టమైన స్థితినైనా ఎదుర్కొనగలము. క్రమశిక్షణ, స్థానబద్ధత, స్థిరతకు మార్గం. యథాభాగమవస్థితాః అంటే తమ తమ స్థానాలలో ఉండడం. జీవితంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది. ఇదే మనం కలిసి ఒక స్థిరమైన, విజయవంతమైన వ్యవస్థగా మారేందుకు దారి తీస్తుంది. ఈ శ్లోకాన్ని చూస్తే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. దుర్యోధనుని భయం మనకు ఒక హెచ్చరిక. బలహీనతలను దాచిపెట్టి బలంగా కనిపించాలన్న ప్రయత్నం బూటకం మాత్రమే. నిజమైన నాయకత్వం అంటే ధర్మాన్ని, సత్యాన్ని అంగీకరించి అందరినీ కలిసి నడిపించడం. ఈ శ్లోకం మనకు నేర్పినది ఒకటే:
బలం అంటే సైన్యం కాదు, సత్యం, ధర్మం, ఒక మంచి నాయకత్వం. ఇవే మన నిజమైన బలం. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ప్రతి శ్లోకాన్ని మన జీవిత పాఠంగా మార్చుకుందాము. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత శ్లోక సాధనను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక శ్లోకం, మన జీవితం మార్చే సందేశం.